జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే చేపట్టామని అన్నారు. ప్రజా అవసరాలను తీరుస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని గొడ్డలి పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిని దూరం పెట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కాలనీలో స్థానిక ప్రజల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ముమ్మిడి వరపు రాము మరియు కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు 88వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ 2 ఏళ్ల పాలన పైన డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మరి ఇక్కడ చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాటికి మేము పరిష్కరిస్తామని ఒక మాట ఇవ్వడం, అలాగే మేము 2 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో మేము ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తాం. అలాగే 2029 చాలా ముఖ్యం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరాలన్నా 2029 చాలా ముఖ్యం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 2019లో చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకోసారి కూటమి ప్రభుత్వం అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తాం, అందిస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి సూచనల మేరకు మన నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు 88వ వార్డులో గత నెల 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఇంటింటి డోర్ టు డోర్ కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ డోర్ టు డోరు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మనం గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మనం చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క దీవెనలు మీరు అందరూ పార్టీకి, మన ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పేసి చెప్పిన క్రమంలో ఈరోజు మన 88వ వార్డు పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం జరిగింది. మనం చేసినటువంటి గడిచిన ప్రభుత్వం తాలూకా రాక్షస పాలన చూసాం. ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరి మనసులో ఉంది. ఈ గడిచిన 2 ఏళ్లలో మనం అనేక రకాల ప్రభుత్వం విజయాలు చేకూర్చింది. ప్రజలకి సంక్షేమం పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, ప్రత్యేకంగా లోకల్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ, ప్రభుత్వ అధినేతలు అందరూ కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంకి అభివృద్ధి చేయడం జరిగింది ప్రజలందరికీ. ఆ విధంగా ఈరోజు మన వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించి గడిచిన 20 నెలల్లో మనం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 3.5 సంవత్సరాల్లో 4 కోట్లు చేస్తే గడిచిన 20 నెలల్లోనే 22 కోట్ల రూపాయలు పెద్దల సహకారంతో చేయడం జరిగింది. అలాగే పెందుర్తి జోన్లో ఉన్నటువంటి వార్డు 52 కోట్లు అభివృద్ధి చేశాం, ప్రజలకే చేశాం. ఇవన్నీ మనం ఎవరికి ఇదేం కాదు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన సందర్భంగా మరి పెద్దల తాలూకు సహకారంతో ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఇంటికి మన బూత్ ఇన్ఛార్జీల ద్వారా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు తీసుకెళ్ళి ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఈరోజు పెద్దలు ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.